బాహుబలి సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్ స్వగ్రామమైన చీరాల మండలం తోటవారిపాలెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వగ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాదిలాగే 25,000 మందికి భోజనాలు, 1,000 మందికి పైగా రైస్ బ్యాగులు, నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని కింగ్ సల్మాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. త్రిబుల్ ఆర్ బాహుబలి కల్కి, దేవర సినిమాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరించడంతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని, ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్, రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో నిర్మిస్తున్న సినిమాకి ఫైట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకి, కుష్ఠరోగులు, లెపర్సీ పీపుల్, లేదా చిన్న చిన్న ముసలి వాళ్ళు, భర్త భార్య చనిపోయిన విధవరాళ్ళు కావచ్చు, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. సో అందరికీ క్రిస్మస్ సందర్భంగా ఒక 25 kgs రైస్ బ్యాగ్ కానీ వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది 20 years నుంచి. సో ఇది 20 yearsలో ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట ఈ మీడియా ద్వారా మనం తెలియజేయటం. ఎందుకంటే మనం టీవీలో కూడా, ఇక్కడ లోకల్ ఛానల్స్లో కూడా మన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే, ఈ చుట్టుపక్కల ఉన్న 18 చిన్న చిన్న ఊర్లు, విలేజెస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా సరే అమ్మా నాన్న లేని, అంటే బాగా డెస్పరేటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి ఇక్కడ కింగ్ సల్మాన్ ఫౌండేషన్ కింద ఒక 3 పూటలు వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ 3 పూటలు వాళ్ళకి చక్కగా మనం వాళ్ళకి సప్లై చేయాలనే ఉద్దేశం. సో ఈ చుట్టుపక్కల ఉన్న డెస్పరేటెడ్ పీపుల్ ఎవరైనా సరే, వారికి ఆదరణ లేకపోయినా, లేకపోతే చిన్న చిన్న స్థలాలు లేకుండా, ఫుడ్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు. ఇక్కడే ఒక హౌస్ కూడా కట్టడం జరిగింది. హౌస్ దగ్గరే వాళ్ళకి భోజనం వండటం, చక్కగా అక్కడ నుంచే సర్వీస్ చేస్తారు. ఒకవేళ మంచంలో ఉండి రాలేని వాళ్ళకి కూడా ఇక్కడ నుంచే సర్వీస్ వెళ్తుంది. వాళ్ళే దగ్గరికి వచ్చి భోజనం పెడతారు, వాళ్ళే భోజనం వడ్డిస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేమ్స్ని నోట్అవుట్ చేసుకుని వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి ఈ చుట్టుపక్కల, అంటే నేను ఈ గ్రామంలో, అంటే ఇక్కడ గ్రామంలో పుట్టాను కాబట్టి దేవుడి దేవాలు, నేను దేవుడు చిన్న తోటవారిపాలెం గ్రామం నుంచి చక్కగా నన్ను దీవించాడు కాబట్టి, దేవుడు దీవించిన విధానాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే మన దగ్గర అందరూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఎవరైనా ఒకవేళ సపోజ్ టు బి కొడుకులుండి కూడా చూడకుండా చాలామంది ఉన్నారు. కొడుకులుండి చూడకుండా ఇన్విటేషన్ వాళ్ళు కావచ్చు, పాపం కొంతమంది అందరు చచ్చిపోయి ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి కావచ్చు. సో ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా స్టాఫ్ ఉంది, వాళ్ళ స్టాఫ్ నోట్ చేసుకుని రాగలిగిన వాళ్ళకి ఇక్కడ భోజనం వండి పెడతారు, రాలేని వాళ్ళకి ఇంటికి వచ్చి భోజనం పెడతారు. మీరు ఈ కార్యక్రమం చేపడటానికి ఇన్స్పిరేషన్ ఏంటి? గాడ్, ఎలా దేవుడు నన్ను దీనస్థితిలో నుంచి నన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి, ఆ దేవుడే నాకు ఈ కార్యక్రమం చేయడానికి అంత శక్తి ఇచ్చాడు. మీరు అనునిత్యం చేస్తారు? ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు నాకున్న శక్తిని బట్టి కొద్దిగా చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి టోటల్గా ఈ ఏరియా, మన ఏరియా అంతా, నేను పుట్టిన ఈ గ్రామం అంతా, ఈ మండలం అంతా కూడా చక్కగా మనం చూడొచ్చు. మీరు మన జ్ఞానాథ సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి 20 years నుంచి మనం ప్రతి ఇంటికి కూడా ఒక బ్యాగ్, రైస్ బ్యాగ్ పంపిస్తాం. సో అందుకని సల్మాన్ గారు ప్రస్తుతం ఏ సినిమాలో? నేనండి ఇప్పుడు ప్రస్తుతం రాజసాబ్ ప్రభాస్ గారితో చేస్తున్నాను. నెక్స్ట్ SSMA ఉంది న్యూ ఇయర్ నుంచి. ఓన్లీ టాలీవుడ్ లేకపోతే బాలీవుడ్ కానీ? చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ టైం లేదు కదా. పెద్ద సినిమాలు ఒక్కొక్కటి 2 years, 1 year, 3 years చేయాల్సి వస్తుంది. సో వరకు మీరు మంచి సినిమాలు ఏదో చూస్తున్నారు? మంచి సినిమా అంటే మీరు చూడలేదా? అంటే మీరు కలికి చూసారా? కలికి 80-90% నేనే చేశాను. బయట మీకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి, దేవరా చూసారా? దేవరా చూసారు కదా, దేవరా సినిమా. మీరు తారక్ సార్ నా గురించి మాట్లాడుతున్నప్పుడు చూసుంటారు, చూసారు కదా. ఇప్పుడు